హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నా ఆర్ డెవాప్స్ డొమైన్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వారి కోసమైనా మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆ రికార్డెడ్ కంటెంట్లో మీకు ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి, నేను ఏ సిలబస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు టోటల్ రికార్డెడ్ కంటెంట్లో నేనైతే ఈ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు లైనక్స్, షెల్ స్క్రిప్ట్, గిట్ అండ్ గిట్ హబ్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? గిట్ కమాండ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం రియల్ టైంలో, అండ్ లైనక్స్ కమాండ్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి, అండ్ షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ మనం ఏ విధంగా రాస్తాము అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనము ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఓకేనా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఫస్ట్ EC2 గురించి తెలుసుకుంటాం. ఓకేనా? EC2లో ఇన్స్టెన్సెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది. ఓకే, ఆ తర్వాత EC2 నేర్చుకున్న తర్వాత మనము డెవాప్స్ టూల్స్ గురించి అయితే తెలుసుకుంటాం. ఓకేనా? యాన్సిబుల్లో మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం కదా. సో ఏ విధంగా మనము ఫైల్స్ని కాన్ఫిగర్ చేస్తాము అనేది మీకు ప్రాక్టికల్ వేలో చూపిస్తాను. అలాగే మనకి యాన్సిబుల్ వాల్ట్ ఉంది అండ్ యాన్సిబుల్ రూల్స్ ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాము. అండ్ నేను మీకు యాన్సిబుల్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ మావిన్, ఆ తర్వాత జెన్కిన్స్లో మనం పైప్లైన్స్ ఏ విధంగా రాస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు జెన్కిన్స్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ డాకర్లో ఇమేజెస్ ఏ విధంగా బిల్డ్ చేస్తాం, కంటైనర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఇదంతా కూడా మనం డాకర్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ టెరాఫామ్ అనేది మనకి IAC టూల్ కదా. సో దీంట్లో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా బిల్డ్ చేస్తాం, ఓకే, స్క్రిప్ట్స్ ఏ విధంగా రాస్తాం, ఏ విధంగా ఆటోమేట్ చేస్తాము అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ నెక్స్ట్ క్యూబర్నెటిస్ నేర్చుకుంటాం. ఓకే, సో వీటి తర్వాత మనము AWS క్లౌడ్ విషయానికి వస్తే VPC అండ్ IAM అండ్ S3, ఓకే, ఈ సర్వీసెస్ గురించి అయితే తెలుసుకుంటాం. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, యూజ్ ఏంటి, ఓకే, అండ్ ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, వీటన్నిటి గురించి అయితే నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఈ టోటల్ టూల్స్ గురించి అండ్ టోటల్ AWS సర్వీసెస్ గురించి. సో ఇంతే కాకుండా ఈ అన్ని టూల్స్ అండ్ AWS సర్వీసెస్తో పాటు ఇవి గిట్ హబ్, షెల్ స్క్రిప్ట్, లైనక్స్, వీటితో పాటు నేను ఇంకా మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మన పైథాన్ లైఫ్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకి సిలబస్. అండ్ ఇంకా కోర్స్ ఫ్యూచర్స్ వచ్చేసరికి మనకి కోర్స్ అనేది మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే, లైఫ్ టైం ఎప్పుడైనా కూడా మీరు వినొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, అండ్ నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఉంటుంది టాపిక్ వైజ్గా, టూల్స్ వైజ్గా. నేను ఇప్పుడు యాన్సిబుల్ చెప్తే యాన్సిబుల్ టూల్కి డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మావిన్, సో అలా ఏ టూల్కి ఆ టూల్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం మెటీరియల్. అండ్ టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, టూల్ వైజ్గా. నెక్స్ట్ 24/7 డౌట్ సపోర్ట్. ఓకే, మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్లో మీరు మీ డౌట్స్ని అయితే పోస్ట్ చేయొచ్చు. అండ్ డైలీ డౌట్ సెషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీడే 1 అవర్ డౌట్ సెషన్ కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆ డౌట్ సెషన్లో జాయిన్ అయ్యి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇదంతా కూడా మనకి కోర్స్ గురించి. అండ్ టోటల్ ప్రైస్ చూసినట్టయితే మనకి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో ఇఫ్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే AWS నాలెడ్జ్ అండ్ డెవాప్స్ నాలెడ్జ్ అనేది మీకు ఈ కంటెంట్లో ఉంటుంది. ఓకే, సో మీరు వెంటనే నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు మీ సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మనం లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అక్కడ చెక్ చేయండి. థ్యాంక్ యూ.